ఆయన దుష్ట శిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో ఆయనవి 21 అవతారాలు కాగా, అందులో ముఖ్యమైనవి 10 అవతారాలు ఉన్నాయి. అండ్ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది భగవద్గీతలో శ్లోకం. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. అండ్ ఏ కాలంలో అయితే ధర్మం హాని కలుగునో, అధర్మ వృద్ధి నందునో, ఆయా సమయంలో శిక్ష రక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు, ధర్మ సంస్థాపన కొరకు ప్రతి యుగన అవతారం ఎత్తుతున్నాడు శ్రీ మహావిష్ణువు. ధర్మం అంటే నిజానికి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, పురోగతికి సహకరించే విహిత కర్మలే ఈ ధర్మం. దీని విరుద్ధమే అధర్మం. అండ్ అధర్మం ప్రబలినప్పుడు ఈ లోక సృష్టికర్త, నిర్వహణకారి అయిన శ్రీమన్నారాయణుడు స్వయంగా జోక్యం చేసుకొని దిగివచ్చి మరలా ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు. ఇలా దిగి రావడాన్ని అవతారం అంటారు. శ్రీమద్ భాగవతంలో ఇటువంటి 21 అవతారాలు గురించి చెప్పబడినవి. కానీ భగవంతుడు అనంతమైన అవతారాలు ఉన్నాయని వేద శాస్త్రాలు పేర్కొన్నాయి.